హలో అండి, నేను మీ రుక్మిణి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సాంబార్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉండే రెసిపీ అండి. ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, మీ ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం రండి. ఫస్ట్ ఒక గ్లాస్ వరకు నేను కందిపప్పు తీసుకున్నా, ఒక కప్పు వరకు బియ్యం తీసుకొని వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్లోన ఆ బియ్యం కందిపప్పుని వేసి సరిపడా వాటర్ని వేసుకోవాలి. నేను ఒక కప్పు వరకు తీసుకున్నాను కాబట్టి ఒక 2 కప్స్ వరకు నేను వాటర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి ఒక 4 to 5 విజిల్స్ రావాలండి. మనకి రైస్ ఇంకా దాల్ అనేది చాలా మెత్తగా స్మాష్ అయిపోయేలా ఉడికిపోవాలి. అలా అయితేనే ఈ రెసిపీకి టేస్ట్ వస్తుంది. నేను అటువైపు ఉన్న స్టవ్ పైన అయితే కుక్కర్ పెట్టేశాను. ఇటువైపు ఉన్న స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని దాంట్లోనూ నేను ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుంటున్నా. ఆయిల్ వేసుకున్నాను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు. నెక్స్ట్ నేను దాంట్లోనూ ఆవాలు జీలకర్ర వేసి ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యి చిటపటలాడినాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి నెక్స్ట్ కొంచెం వెల్లుల్లిపాయ ముక్కలను కొంచెం ఇంగువ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అనేది కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసి మంచి ఫ్రై చూడండి. ఆనియన్స్ కరివేపాకు మిర్చి అనేది ఫ్రై అయిపోయినాయి కదా. నెక్స్ట్ నేను కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకున్నాను. మీకు ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అవైలబుల్లో ఉన్నా వేసుకోవచ్చు అండి. నేనైతే చూడండి మునక్కాయ, క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ వేసుకున్నాను. మీకు ఇంట్లో ఏది ఉన్నా వేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత ఒక 2 టమోటాలని కట్ చేసి సన్నగా అవి కూడా దాంట్లో వేసి ఆయిల్లోన కొద్దిసేపు వరకు మగ్గనివ్వాలండి. ఆయిల్లో కొద్దిసేపు మగ్గిన తర్వాతనే కూరగాయలు కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి నేను మూత తీసి చూస్తే లైట్గా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక్కసారి మొత్తం కలిపేసినాక సరిపడా సాల్ట్, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని లైట్గా టేస్ట్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లో ఉన్న ఆ వెజిటేబుల్స్ అన్నిటినీ మన స్పైసెస్ని మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను పెట్టుకున్నాను చింతపండు గుజ్జుని మొత్తం స్మాష్ చేసి గుజ్జు మొత్తం తీసి ఆ వాటర్ అనేది ఆ వెజిటేబుల్స్లో వేసి మరగనివ్వాలి. నేను కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నా అండి. మీకు పులుపుకి తగ్గట్టు తీసుకోండి. సాంబార్ రైస్కి మరీ ఎక్కువ పులుపు ఉండకూడదు, అలా అని మరీ తక్కువ ఉండకూడదు, మీడియంలో ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత నేను ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడిని వేసి ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసి మొత్తం వెజిటేబుల్స్ కుక్ అయ్యేంత వరకు చూడాలి. ఇప్పుడు చూడండి మూత తీసి చూస్తే బాగా మరుగుతుంది కదా. మన వెజిటేబుల్స్ అన్నీ చూద్దాం ఒకసారి. చూస్తే ఇంకా కొద్దిసేపు బాయిల్ అవ్వాలండి. మునక్కాయ, క్యారెట్ అవన్నీ కొంచెం మెత్తగా మంచిగా బాయిల్ అవుతూనే కదా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ కుక్ చేసుకొని పెట్టుకున్న రైస్ అండ్ దాల్ని దాంట్లోన వేసుకోవాలి. చూడండి ఎంత స్మాష్గా నేను మొత్తం రైస్ అనేది కుక్ చేసుకున్నా. అలా చేసుకున్న తర్వాతనే మొత్తం దాంట్లో వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి. చూడండి మిక్స్ చేసుకున్న తర్వాత ఎంత మంచిగా కనిపిస్తుంది. మనది పర్ఫెక్ట్గా కూడా కుక్ అయిపోయింది. వెజిటేబుల్స్ కానీ దాల్ కానీ రైస్ కానీ మంచిగా కుక్ అయిపోయింది కదా. ఇలా చేసుకున్న తర్వాత ఇంట్లోన అందరికీ నచ్చుతుందండి. ఇలా తక్కువ టైంలోన తొందరగా అయ్యే రెసిపీ అండి, హెల్దీ కూడా. ఇది మనం ఎక్కువ హార్డ్గా కూడా చేయకూడదండి, ఎందుకంటే చల్లగా అయిపోయిన తర్వాత తిక్కగా గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్గానే ఉంచుకోవాలి. చూడండి మనం సర్వ్ చేసుకోవాలి వేడివేడిగా. సర్వ్ అనేది మనకు అప్పడాలు కానీ వడియాలు కానీ లేదంటే చిప్స్, కురుకురి ఏది ఇంట్లో ఉంటే అది అవైలబుల్ ఉంటే దాంతో మనం సర్వ్ చేసుకొని వేడివేడిగా తినేయొచ్చండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో